దిస్ ఈజ్ మై ఫేవరెట్ డ్రెస్ ఆఫ్ ఆల్ ద డ్రెస్సెస్ నేను ఈసారి చేసిన హాల్లో. ఓకే, ఇది క్రాప్ టాప్ అనమాట. ఇది 150 రూపీస్. సో సటిల్, సో క్లాసీ. ఐ లైక్ దిస్ వన్. అంటివి వేరే బ్రాండ్స్లో చూసాను, బట్ దోస్ ఆర్ లైక్ అరౌండ్ 1000 రూపీస్. ఇది చికెన్ కర్రీ దాంట్లో తీసుకున్నాను అనమాట, ఫస్ట్ చూపించిన పైల్లో. సో ఇదొక టాప్ అనమాట. ఇది చాలా ప్రెటీ ఉంది, కాకపోతే కొంచెం రిగ్రెట్ అయ్యా, ఎందుకంటే 350 పడింది అండ్ నాకు వైట్ అంత సూట్ అవ్వదు అన్న ఫీలింగ్ అనమాట. అండ్ ఏమో 250 చూసాక అన్ని అబ్బా 350 పెట్టి కొన్నాననే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ స్టిల్ బెటర్ అనే అనిపిస్తుంది మళ్ళీ ఆలోచిస్తే. అండ్ ఇది పీప్లమ్ టైపే, నాకు పీప్లమ్వి బాగా సూట్ అవుతున్నాయి. చూస్తే దీనికి కూడా లైనింగ్ లేదు, సో వీ హ్యావ్ టు వేర్ అన్ ఎక్స్ట్రా స్లిప్. అందుకే కొంచెం భయపడ్డా తీసుకున్నాక, లైక్ అమ్మో బాగోదేమో వేసుకుంటే అని. బట్ లైక్ బ్లాక్ తీసుకొని వేసుకుంటే ఇట్స్ లుకింగ్ నైస్, బాగానే ఉంది. మేబీ ఇంకా పింక్ ఆర్ లైక్ మేబీ రెడ్ అట్లా వేసుకుంటే ఇంకొంచెం డిఫరెంట్ లుక్ వస్తుందేమో. బట్ ఇట్స్ గుడ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఫస్ట్ టైం నేను ఇట్లా వైట్ కాటన్ ఇట్లాంటి టాప్స్ ట్రై చేయడము, అలవాట్లేదు నాకు. సో వైట్ అసలు మ్యాక్సిమం ఉండవు, అందులో ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది వేసుకుంటే. అండ్ ఇదేం లేదు, చికెన్ కర్రీ ఏం లేదు, జస్ట్ ఎంబ్రాయిడరీ వచ్చి ఇట్లా హోల్స్ వచ్చినాయి అనమాట టాప్ అంతే. ఇది వైట్ అండ్ నేను వైట్ చెప్పులు కూడా తీసుకున్నా, దానివల్ల లైక్ వైట్ అండ్ వైట్ మ్యాచ్ చేసి చూసాను. మీరే చెప్పండి బాగున్నాయో లేదో. కొంచెం ఎంబ్రాయిడరీడ్ ఉన్నాయి అండ్ వైట్ టాప్ ప్లేన్ ఉంది కదా, సో ఐ థింక్ ఇట్ ఈస్ కాంప్లిమెంటింగ్ వెల్. సో ఇది 250 రూపీస్ పైల్లో ఉంచే. ఇది చికెన్ కర్రీ దాంట్లో తీసుకున్నాను అనమాట, ఫస్ట్ చూపించిన పైల్లో. సో ఓ మై గాడ్, అసలు ఎంత బాగుంది తెలుసా. నా కజిన్ ఇందులోనే సేమ్ రెడ్ కలర్ తీసుకుంది, అది బాగుంది ఇది బాగుంది, రెండు సేమ్ ఉన్నాయి కానీ డిఫరెంట్ లుక్ వచ్చేసింది అనమాట రెడ్ అండ్ బ్లాక్ కలర్ వల్ల. సో అంతే, వేరే నేను తీసుకున్న ఆ లావెండర్ కలర్ కూడా నా కజిన్ లైట్ గ్రీన్ తీసుకుంది. సో అట్లా మేము మ్యాక్సిమం అన్నీ ఒకలాంటివే తీసుకున్నాం, జస్ట్ లైక్ కలర్స్ డిఫరెంట్ అట్లా తీసుకున్నాము. సో ఇదైతే బాగుంది, నాకు ఎందుకో ఈ మోడల్ సెట్ అవుతున్నాయి అనిపిస్తుంది. అండ్ నా జీన్స్ మీద కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ కంఫర్టబుల్. ఆఫీస్ గోయింగ్కి కాలేజ్ గోయింగ్కి కూడా బాగుంది. 250 రూపీస్ అంటే ఎవరు నమ్మరేమో అనిపిస్తుంది నాకైతే. సో దగ్గర నుంచి అయితే ఇలా ఉందన్నమాట ప్రింట్, నీట్గా ఉంది. స్టిచ్ కానీ ప్రింట్ కానీ అస్సలు ఎబ్బెట్టుకు లేదు. నాకు భయము, లైక్ ఇట్లా పోగుల్లా వచ్చేస్తే ఏమో అట్లా అనుకున్నా కానీ నా ఇయర్ రింగ్స్ కానీ ఏం పట్టట్లేదు. ఇట్స్ రియలీ కంఫర్టబుల్ అండ్ నైస్. ఇక్కడ డ్రా స్ట్రింగ్ కూడా ఉంది టు మేక్ ఇట్ టైట్. ఐల్ సీ, కడితే ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇందులో 40, 44 అట్లా సైజెస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా మీరు చూసుకొనే తీసుకోండి, డోంట్ జస్ట్ రష్ అండ్ టేక్. వావ్, ఐ థింక్ కడితే ఇంకా చాలా బాగుంది గైస్, ఇట్స్ రియలీ నైస్. ఐ లైక్ ఇట్. చూసుకొని తీసుకోండి. 38, 40, 44 అట్లా చాలా ఉన్నాయి. కొన్ని నేను 40 తీసుకున్నా, కొన్ని 42 తీసుకున్నా, కొన్ని 38 తీసుకున్నా, ఒకటైతే 44 తీసుకున్నా ఫస్ట్ బ్లాక్ చికెన్ కర్రీది. సో అదంతా కుట్లేపించాలి. అట్లా మీకు చూసుకొని కొంచెం మీ సైజ్కి తగ్గట్టు మీకు నచ్చిన మోడల్ ఉంటే తీసుకోండి, లేదంటే పెద్ద సైజ్ తీసుకోండి, ఇంకేం చేయలేము. ఓకే, ఇది క్రాప్ టాప్ అనమాట. ఇది 150 రూపీస్. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నాకు సెట్ అవుతుంది అని చెప్పి. నా కజినే అనింది హై వేస్ట్ వేసుకొని ట్రై చేయి అని చెప్పి. ఇంత క్రాప్ నేను అంత లైక్ స్కర్ట్స్ మీద ట్రై చేసా కానీ ఎప్పుడు జీన్స్ మీద అంత ట్రై చేయను అనమాట. బట్ నాకు యాక్చువల్లీ సర్ప్రైజింగ్లీ సూట్ అయింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇన్ దిస్. ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది గైస్. ఇట్ ఫీల్స్ లైక్ ఏ H&M ఆర్ ఏదైనా కొంచెం మంచి బ్రాండ్ ఫ్యాబ్రిక్లా అనిపిస్తుంది. 150 రూపీస్కి ఎందుకు ఇచ్చారో ఏమో, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ మంచి డీల్ అనిపించింది, స్టీల్ డీల్. చాలామంది అమ్మాయిలు వచ్చారు కొనుక్కోవడానికి, ఇన్ని కవర్లలో పట్టుకెళ్తున్నారు అనమాట ఆ పర్టికులర్ షాప్లో. సో నేను ఇందాక ఒక గ్రీన్ టాప్ చూపించాను కదా, ఆ గ్రీన్ టాప్ అను ఈ టాప్, నెక్స్ట్ చూపించే ఇంకో టాప్, ఇవన్నీ ఒక షాప్లో తీసుకున్నా. సో అన్నీ 150 రూపీసే. అందరూ అసలు లైక్ వాట్ స్టఫ్, వాట్ లైక్ డీల్ అనుకొని ఫుల్ పట్టుకెళ్తూనే ఉన్నారు. 250 రూపీస్, 150 రూపీస్వి. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ ఫ్యాబ్రిక్ డెఫినెట్లీ. ఒకసారి మీకు చూపిస్తా ప్రింట్. నాకు యాక్చువల్లీ ఈ నెక్ అండ్ ఈ స్లీవ్, ఆల్సో ఇక్కడ ఈ వేస్ట్ దగ్గర వచ్చిన డీటెయిలింగ్ అన్నీ చాలా బాగా నచ్చినాయి అసలు. లైక్ ఐఎమ్ వెరీ షూర్ దిస్ ఈజ్ వర్త్ మోర్ దాన్ లైక్ 600 or 700. ఇలాంటి లైక్ మోడల్సే నాకు దొరకట్లేదు యాక్చువల్లీ కొందామంటే ఈ మధ్య. సో చాలా నచ్చింది నాకు ఈ టాప్ అయితే. ఐఎమ్ డెఫినెట్లీ సో హ్యాపీ.
ఈ టాప్ కూడా నా డ్రెస్ మీద ఇట్లా వేసుకొని చూసాను, అప్పుడు బాగా పైకి వచ్చినట్టు అనిపించింది. బట్ ఇప్పుడు కొంచెం రీజనబుల్గా ఉంది, ఎందుకంటే లైక్ డ్రెస్ మీద వేసుకున్నప్పుడు ఇంకా లైక్ పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా. సో మీరు ఇట్లా కొంచెం ట్రై చేసి అసెస్ చేసి తీసుకోండి. సో ఈ టాప్ కూడా సేమ్ ఆ 150 రూపీస్ షాప్లోనే. నేను నాకు కూడా ఇది సెట్ అయిద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మై కజిన్ వాజ్ లైక్ టెల్లింగ్ మీ ట్రై చేయి ఒకసారి అంటే ట్రై చేశాను. ఫిట్టింగ్ అంతా బాగుంది, పర్లేదు అనిపించింది. సో దెన్ ఐ టుక్ ఇట్. ఇట్స్ గుడ్ కదా, బాగుంది. ఇది కూడా అంతే, ఒక 600 రూపీస్ దానిలా ఉంది. కట్ కానీ ఎవ్రీథింగ్ కొంచెం బ్రాండెడ్ ఫీల్ వచ్చింది. బయట కూడా అంతే బాగుంది. సో ఐఎమ్ లైకింగ్ ఇట్. మీకు ఈ టీషర్ట్స్ నచ్చాయో లేదో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో వాట్ ఆర్ యూ గైస్ ప్లానింగ్ టు బై? సో నెక్స్ట్ వచ్చి ఈ నైట్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. సో ఇవి ఏంటంటే ఇది 200 రూపీస్. చాలా బ్రీజీగా చాలా బాగుంది. ఇదేం ట్రై చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఇట్లా రోల్ చేసి ఒక లైక్ టేబుల్ మీద పెడతా ఉంటారు ఎక్కడికక్కడ. కొన్ని షాప్స్ ఆపోజిట్లో, కొన్ని షాప్స్ ఎదురుగా పెడతా ఉంటారనమాట. సో లైక్ వాళ్ళు నైట్ ప్యాంట్ 200 అని అరుస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఒకటి రెండు చూసి కంగారు పడి వెళ్ళిపోవద్దు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఫ్యాబ్రిక్లో ఉంది. ఐ డోంట్ నో హౌ దట్స్ పాసిబుల్. అంటే అన్ని షాప్స్లో మిగిలిపోయిన స్టాక్ అంతా తీసుకొచ్చి ఒకేసారి అమ్మేస్తారేమో. సో ఎతికితే నాకు ఈ ఫ్యాబ్రిక్వి దొరికాయి. వాళ్ళు అసలు చూపించిన డిస్ప్లేలో కూడా కార్గో ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఐ డోంట్ లైక్ కార్గో ఫిట్టింగ్ ఆన్ మై సెల్ఫ్. సో నాకు ఇట్లా ఫ్లోయివే బాగా సెట్ అవుతాయి అనమాట. సో బాటమ్స్. సో నేను ఇంకా లైక్ ఊరికే సరే చూద్దామని అంటే ఇవి కనిపించినాయి, ఇది తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది కదా, ఇట్స్ రియలీ నైస్. నేను ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తా. ఇట్స్ అ నైస్ ఫ్యాబ్రిక్ గైస్. అంటే లైక్ క్రష్డ్ ఫ్యాబ్రిక్. ఇట్స్ నాట్ కాటన్, బట్ సిల్క్ అయినా కంఫర్టబుల్ ఉండే సిల్క్ అనమాట. అండ్ ఇట్లా ఫ్లోయిగా ఉంది, బాగాలేదు. అంటే లైక్ ఎక్కడ ఉగ్గులాగా అలా రాకుండా లేదు, ఫ్లోయిగా. ఇందాక నేను ఒక క్రీమ్ కలర్ ప్యాంట్ చూపించాను కదా, అప్పుడు నా కెమెరా ఛార్జింగ్ అయిపోయింది. సో మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని ఐఎమ్ డూయింగ్ ది వీడియో. సో ఇప్పుడు వచ్చి టైం ఎంత తెలుసా, 2 o'clock. ఓ మై గాడ్, ఐ థాట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి జస్ట్ క్విక్, వేసుకోవడం తీసేయడం అయిపోతుంది, ఈజీ అనుకున్నా. బట్ ఇట్స్ జస్ట్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్. బట్ ఇట్స్ ఓకే, వీఆర్ డూయింగ్ ఇట్, వీఆర్ ఫినిషింగ్ ఇట్. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చూపించడానికి వీడియోలో. సో ఇది వచ్చి ఈ టాప్, ఈ బాటమ్ రెండు నేను అక్కడే కొన్నాను ఎగ్జిబిషన్లోనే. సో ఈ టాప్ వచ్చి నాకు 350 పడింది. ఎందుకు ఇది ఎక్కువ పెట్టాల్సి వచ్చిందంటే నాకు తెలీదు. నేను 150 టాప్స్ చూపించాను కదా ఇందాక, ఆ టాప్స్ నాకు దొరుకుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 350 పెట్టి ఇది కొనేసాను అనమాట. తర్వాత లైక్ లాస్ట్కి వెళ్ళాక 150 షాప్లో ఇంకా చాలా టీషర్ట్స్ ఉన్నాయి. బట్ వద్దులే, ఇది కొన్నాను, ఇంకా 2 కూడా తీసుకున్నా. సో ఐమ్ లైక్ ఓకే 3-4 చాలు, ఒకేసారి ఎక్కువ కొన్నా అదే స్టైల్ మళ్ళీ వేసుకోము కదా. సో ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా 2 తీసుకొని ఇంకా క్లోజ్ చేసేసా. ఒకవేళ ఇది తీసుకోపోయి ఉంటే ఇంకో 2 తీసుకునేదాన్ని 150 పెట్టి. సో ఎనీవే, సో ఈ ప్యాంట్ వచ్చి ఆ క్రీమ్ కలర్ది ఇందాక చూపించా కదా, సో ఆ ప్యాంట్తో పాటు కొన్నదే అనమాట. ఇట్లా 200 ప్యాంట్ 200 అని ఇట్లా అరుస్తూ ఉంటారు. సో మీరు వెళ్ళి చెక్ చేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ, లైక్ నాకు సెట్ అవ్వదు ఈ ప్యాంట్ అని అనుకోకుండా ఆ పైల్లో ఉన్నవన్నీ చూసుకోండి. టేబుల్ మీద ఇట్లా రోల్ చేసి పెట్టుంటాయి అనమాట. సో దిస్ ఇస్ హౌ ద లుక్స్. సో ఈ రెండైతే పేర్ చేయను ఆబ్వియస్లీ. ఐ జస్ట్ వేర్ జీన్స్ ఓవర్ దిస్. అండ్ ఇది చూడండి, ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఈ టాప్ది. అసలు సో గుడ్, ఐ రియలీ లైక్ ఇట్. అండ్ ఇదేదో కొంచెం బ్రాండెడ్ టాప్లా ఉంది. అండ్ ఈ ప్యాంట్ కూడా గైస్ నిజం చెప్పాలంటే నేను ట్రెండ్స్లో ఇలాంటి ప్యాంట్స్ ఎప్పుడు తీసుకున్నా. ఈ పాకెట్స్ కూడా వచ్చినాయి రెండిటికి, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అబౌట్ ఇట్. సో సేమ్ ఇలాంటి ప్యాంట్సే నేను ఐ థింక్ అరౌండ్ 500-600కి తీసుకున్నా. ఇంతే ఉంది క్వాలిటీ ఇంచుమించుగా. ఇది కూడా చిరిగే టైప్లా అనిపించట్లేదు. అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, సేమ్ ఆ క్రీమ్ దానిలాగే. ఇంకా నాకు ఇది ఎందుకో ఈ కలరే బాగా నచ్చింది క్రీమ్ దానికన్నా. సో కమింగ్ టు దిస్ వన్. సో ఇది కూడా అంతే, నెక్కి డీటెయిలింగ్ వచ్చి ప్లెయిన్ టీషర్ట్లా లేకుండా నాకు ఇట్లా వస్తే ఇష్టము. అంటే గాడిగా ఫుల్గా ఉంటే నచ్చదు కానీ. సో ప్లెయిన్ వచ్చి నెక్కి డీటెయిలింగ్ వచ్చింది, హ్యాండ్స్కి డీటెయిలింగ్ వచ్చింది, వేస్ట్కి డీటెయిలింగ్ వచ్చింది. సో దిస్ ఇస్ రియలీ నైస్ అండ్ దిస్ ఇస్ మై టేస్ట్ అనమాట. సో ఇంకా వెంటనే తీసుకున్నా. ఒకవేళ నాకు 150 టాప్స్ గురించి తెలుసుంటే ఐ వుడెంట్ హ్యావ్ టేకెన్ దిస్, బట్ ఇట్స్ ఓకే. ఇంకా బయట అయితే ఇంకా ఎక్కువకే కొనాల్సి వచ్చేది కదా, ఏదో అతుక్కుంది. I think the size number whatever. So okay, సో నాకు ఓకే నెక్స్ట్ టైం ట్రై చేయొచ్చు కానీ ఐ వాంటెడ్ టు సీ హౌ ఇట్ లుక్స్ ఆన్ జీన్స్. సో వేసుకున్నాను అనమాట. ఎంత బాగుంది కదా,
ఐ రియలీ లైక్ ఇట్. నాకు అంటే తెలీదు దట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిట్టింగ్ టాప్స్ నాకు సెట్ అవుతాయి అండ్ ఇక్కడ డీటెయిలింగ్ ఇట్లా వచ్చినాయి నాకు సెట్ అవుతాయి నాకు తెలీదు. సో వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ డిఫరెంట్ థింగ్స్ టు నో లైక్ వాట్ సూట్స్ అస్. ఫుట్వేర్ ఏం వేసుకున్నా అంటే లెట్ మీ జస్ట్ షో యూ. ఎంత బాగుంది కదా నూడ్ ఫుట్వేర్. ఇది కూడా నేను అక్కడే కొన్నా, 250 రూపీస్. ఎక్కడంటే నాంపల్లి ఎగ్జిబిషన్. సో మీరు కూడా ఇలాంటివి కనిపిస్తే ఎస్ ఇవి చూడ్డానికి 1000 రూపీస్లా ఉన్నాయి, బట్ 250 రూపీస్ కొనొద్దు. అండ్ దీస్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ గైస్, ట్రస్ట్ మీ. అండ్ దేని మీదకైనా మ్యాచ్ అయిపోతాయి. సో కూల్. ఐ జస్ట్ లవ్ దీస్. అసలు లిటరలీ జూడియోలో కూడా దొరకట్లేదు ఇలాంటివి. వేరే బ్రాండ్స్లో చూశాను బట్ దోస్ ఆర్ లైక్ అరౌండ్ 1000 రూపీస్. సో అవే వాడుతున్నా నేను వేరే బ్రాండ్స్వి. బట్ ఇవైతే మంచిగా రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు. లైక్ వాకింగ్కి అలా కూడా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. మంచి బ్రాండెడ్ చెప్పులు అయితే అమ్మ ఇప్పుడు వాకింగ్ ఎక్కువ చేస్తే తెగిపోతాయి కదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతా అండ్ తెగిపోతాయి కూడా. సో ఐ లైక్ హౌ దీస్ వన్స్ లుక్. అండ్ చాలా చాలా మెత్తగా ఉన్నాయి, ట్రస్ట్ మీ. దీస్ ఆర్ వెరీ వెరీ సాఫ్ట్. దీస్ హ్యావ్ లైక్ కుషనింగ్ ఆల్సో. హే గైస్, సో నేను ఈ డ్రెస్ 1000కి కొన్నాను. ఇది సంక్రాంతికి అని తీసుకున్నా. సో ఇది యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు 1000కి ఇది వస్తుందని. బికాజ్ నేను దీనికన్నా ముందు రోజు వెళ్ళినప్పుడు 1700కి వేరేది తీసుకున్నా. అది కూడా నెక్స్ట్ చూపిస్తా. సో 1700కే ఇంత నార్మల్ది సింపుల్గా ఇట్లా వచ్చిందంటే 1000కి ఇంత మంచిగా వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది వన్ కలెక్షన్ అనే స్టాప్లో అనమాట. అక్కడ కూడా ఫిక్స్డ్ ప్రైజెసే. సో అక్కడ అన్నీ లైక్ ఎవ్రీథింగ్ ఇంకా బార్గెన్ లేదు, ఏం లేదు. 10 రూపీస్ కూడా తగ్గించారు. బట్ ఇంకా అంతకంటే వేరే షాప్స్లో అయితే తక్కువ లేవు, కొంచెం డీసెంట్గా ఇట్లా లైక్ పార్టీ వేర్ కానీ అట్లాంటివి. సో ఇది ఎంత ప్రెటీ ఉంది చూడండి. లిటరలీ నాకైతే ఇది ఒక 4000 రూపీస్ డ్రెస్లా ఉంది. అండ్ దిస్ ఇస్ సో గుడ్. కలర్ కానీ లైక్ ప్రింట్ కానీ ఐమ్ జస్ట్ లవింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. ఇలాంటి చున్నీసే కొన్ని దగ్గర అంటే కొంచెం వాటికి ఎంబ్రాయిడరీ వచ్చింది, దీనికి రాలేదు. కొన్ని దగ్గర ఇలాంటి చున్నీసే దే సెల్లింగ్ ఫర్ 1800 అనమాట. సో దిస్ ఇస్ లైక్ మంచిగా లైక్ రీజనబుల్గా వచ్చినట్టు అనిపించింది. సో దీని కింద ప్యాంట్ ఇవ్వలేదు, ఓన్లీ 2 ఇచ్చాడు 1000కి. సో ప్యాంట్ కోసం నేను నా దగ్గర ఒక గోల్డ్ కలర్ లెగ్గిన్ ఉంది. సో ఐ జస్ట్ వేర్ దట్. ఇప్పుడైతే వేయలేదులే కానీ. సో ఇది యాక్చువల్గా ఇది రియల్ మిర్రర్స్ అనమాట. అసలు ఈ మధ్య మాల్స్లో కూడా లైక్ ప్రాపర్ స్టోర్స్లో కూడా ఇట్లా రియల్ మిర్రర్స్ అసలు నాకు దొరకట్లేదు. అంటే 1000 రేంజ్లో అయితే ఒక 3000 4000 అట్లా పెడితేనే వస్తున్నాయి. ఇవి చిప్ కాదు, లైక్ ప్రాపర్ క్వాలిటీ మిర్రర్స్. నాకు హ్యాపీగా అనిపించింది 1000కి ఇంత మంచి డ్రెస్ దొరికినందుకు. అండ్ ఈ చిన్నది వచ్చి చిప్ వర్క్ అనమాట. ఇక్కడ మీకు ర్యాండమ్గా కనిపిస్తుంది కదా అది. సో ఈ చున్నీ వచ్చి చూపిస్తాను. అండ్ ఈ వర్క్ కూడా చాలా రిచ్గా ఉంది కదా గైస్. ఈ వర్క్ కూడా లైక్ ఐఎమ్ రియలీ లైకింగ్ ఇట్. అండ్ నేను మీకు చున్నీ ఒకసారి డీటెయిల్గా చూపిస్తా. సో ఈ చున్నీలో ప్రింట్స్ చూడండి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రింట్స్ వచ్చినాయో అసలు నేనే అవాకయ్యా. సో ఒక దగ్గర ఒక ప్రింట్ అనమాట, లైన్గా ఇట్లా బ్లూ వచ్చింది, ఆరెంజ్ వచ్చింది, ఎల్లో వచ్చింది, పింక్, బ్లూ, గ్రీన్, ఇట్లా అన్ని కలర్స్ మిక్స్ వచ్చాయి, స్కై బ్లూ. అసలు ఐ వాజ్ సో హ్యాపీ. నాకు అంటే ఇట్లా కలర్ఫుల్ ఉండాలి బట్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం సటిల్గా ఉండాలి. నాకు డ్రెస్ మీద ఇన్ని ప్రింట్స్ వస్తే కొంచెం అమ్మో హెవీ అట్లా ఫీలింగ్ వస్తుంది. బట్ యాజ్ అ దుపట్టా వచ్చింది కాబట్టి ఐఎమ్ లైకింగ్ దిస్. ఈ డ్రెస్ నచ్చిందో లేదో కమెంట్ చేయండి. స్పెసిఫిక్గా ఈ డ్రెస్ యొక్క లైక్ స్టోర్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. వాళ్ళు నాకు కార్డ్ ఇచ్చారు, ఎవరైనా అడిగితే పెట్టండి అని చెప్పి. అండ్ అసలు ఇంతకంటే తగ్గించడానికి ఏముంది, నేను ఇంకా అడగలేదు కూడా. 1000 అని ఉంది, ఓకే అని తీసేసుకున్నా. వేరే డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గరవి. అండ్ ఇక్కడ వచ్చి ఇది కూడా సేమ్ చున్నీ లాంటి క్లాతే, బట్ దీని మీద మిర్రర్స్ లేవు. ఇప్పుడు చున్నీకి మిర్రర్స్ ఎలా వచ్చాయో దీని మీద మిర్రర్స్ లేవు. సేమ్ చున్నీ క్లాత్ని ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టాడు కింద. సో ఓకే, సో బాటంలో వచ్చి చున్నీదే క్లాత్ సేమ్ అదే కట్ చేసి బాటంలో పెట్టారనమాట. పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. బట్ దీని మీద మంచిగా మిర్రర్స్ వచ్చాయి కదా, బాటమ్ దానిపైన మిర్రర్స్ లేవు అంతే. సో దీని మీద మిర్రర్స్ కూడా ఎంత షైనీగా ఎంత బాగున్నాయి. దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రెస్ ఆఫ్ ఆల్ ద డ్రెస్సెస్. నేను ఈసారి చేసిన హాల్లో ఈ డ్రెస్ నిజంగా 1000కి దొరుకుతుంది అంటారా? ఆర్ యూ షూర్? నేనైతే ఎట్లా స్టైల్ చేసుకుంటున్నా అంటే జస్ట్ 2 బ్యాంగిల్స్ వేసుకున్నా. కొంచెం పింక్ ఉంది కాబట్టి ఇందులో పింక్ బ్యాంగిల్ అండ్ గోల్డ్ షేడ్ ఉన్న బ్యాంగిల్ వేసుకున్నా. అండ్ ఐ వాచ్కి వచ్చి స్ట్రాప్ పెట్టుకున్న గోల్డ్ కలర్ది. చైన్ ఏం వేసుకోలే, ఇంకా డీటెయిలింగ్ ఉంది కదా. సో ఇయర్ రింగ్స్ వచ్చి నేను ఇవి కూడా మార్కెట్లోనే తీసుకున్న ఇయర్ రింగ్స్ చూడండి.
సో ఇవి కూడా నాకు ఎంత పడ్డాయి? 50 రూపీస్. ఇవి కూడా ఎంట్రన్స్లోనే ఉంటాయి, మీకు అర్థమైపోతుంది. 100 అంటే కొనకండి, 50 అంటేనే కొనండి. సో ఇంత ప్రెటీ ఉన్నాయి కదా, ఎక్కువ హెవీ పెట్టుకోలే, డ్రెస్ కూడా ఆల్రెడీ హెవీగా అనిపిస్తుంది కాబట్టి. అండ్ చెప్పులు ఏం వేసుకున్నా అంటే హ్యావ్ టు షో. సో అన్ని గోల్డ్ వేసుకున్నా కదా, ఇయర్ రింగ్స్ అన్నీ. సో చెప్పులు కూడా గోల్డే. ఇవి కూడా నేను నుమాయిష్లోనే తీసుకున్నా. సో ఇవి నేను నాకు తెలియక 400కి తీసుకున్నా, 400 450 మర్చిపోయినా. సో అక్కడ 400కో 450కో తీసుకున్నా ఫస్ట్ షాప్లో. ఆ తర్వాత వేరే అక్క పిలిచి చెప్పిందని చెప్పా కదా, నెక్స్ట్ షాప్కి వెళ్ళినప్పుడు ఇంకా మళ్ళీ అదే షాప్లో ఇందాక చూపించిన పేరు ఒక 250కి తీసుకున్నా. సో బేసిక్గా ఇది 400, జూడియోలో అయితే ఒక 500 ఉండొచ్చు. బట్ మీరైతే 250కే కొనండి, 400కి కొనొద్దు. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. చాలా బాగున్నాయి కదా ఇవి కూడా. యాప్ట్గా సెట్ అయినాయి అసలు ఎత్నిక్కి. ఐ రియలీ లైక్ దిస్. ఇది ఒక డ్రెస్, ఇది పాకీజా పెహనావాలో తీసుకున్నా. సో ఇది 2200 అయితే ఐ గాట్ ఇట్ ఫర్ అరౌండ్ లైక్ 1700 ఆర్ సంథింగ్, 1600 అట్లా. సో వాళ్ళు కొంచెం తగ్గిస్తారనమాట అడిగితే. సో నాకు మంచిగా అనిపించింది, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చూడండి. ఇట్స్ సో ప్రెటీ, అసలు ఐమ్ జస్ట్ లవింగ్ దిస్. అండ్ ఈ కలర్ కూడా ఎంత నైస్గా, వామ్గా, సటిల్గా బాగుంది కదా. అండ్ దుపట్టా కూడా చాలా క్వాలిటీ ఉంది గైస్. ఇట్స్ డెఫినెట్లీ లైక్ ఆర్గాన్జా అండ్ హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ అని అర్థమవుతుంది. అండ్ ఈవెన్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ షైనీ అండ్ వెరీ నైస్, వెరీ సాఫ్ట్ యాజ్ వెల్. ఎలా ఉంది అంటే ఒక 4-5 టైమ్స్ ఒక కొంచెం ఈవెంట్స్కి వేసుకొని ఆ తర్వాత ఇంకా ఆఫీస్కి వేసుకెళ్ళొచ్చు లైక్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ ఫెస్టివల్స్ కంటే కొన్ని ఫెస్టివల్స్కి వేసుకోగలం కదా. సో ఇట్లా కొంచెం వర్స్టైల్గా ఉంటే అన్నిటికీ యూజ్ అవుతాయి అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ మై ఎగ్జాక్ట్ సైజ్. ఇది నేను ట్రై చేయలేదు యాక్చువల్లీ, టైం లేకుండే లాస్ట్లో. బట్ ఇంకా నా ఎగ్జాక్ట్ సైజ్ అనమాట ఇది. అమ్మయ్య ఫోన్లే, సైజ్ చేయించుకునే పని లేదు. ఆ ఎల్లోది కూడా పర్ఫెక్ట్ సైజు, సో అది సైజ్ చేయించుకోను. ఓకే, వేరేవి ట్రై చేశాను బట్ కొంచెం లూజ్ ఉన్నాయి. ఇదైతే నేను ట్రై చేయలేదు. ఎల్లోది కూడా ట్రై చేశాను. ఎల్లోది అయితే మీడియం వాస్ టైట్ ఫర్ మీ, సో ఐ గాట్ దిస్ ఎల్. సో ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉన్నాయి గైస్. సమ్ ప్లేసెస్ అసలు ఎక్సెల్ కూడా టైట్ ఉన్నాయి. సో ఇక్కడ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుంది కదా. లైక్ ఇది మిర్రర్ వర్క్, ఇది చిప్ వర్క్ కాదు. అండ్ ఇదైతే లైక్ పూసల్ వర్క్ అండ్ మధ్యలో బీడ్స్ అనమాట. సో చాలా ప్రెటీ ఉంది అసలు. ఐ జస్ట్ లవ్ దిస్ వన్. ఎంత నీట్గా సటిల్గా, అండ్ ఈ గ్రీన్కి ఈ పర్ల్ వర్క్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఇట్ వాజ్ సో లవ్లీ. దెన్ ఈ చున్నీ చూడండి, ఆర్గాన్జా ఫ్యాబ్రిక్లా వచ్చింది. అండ్ దానిపైన ఇట్లా కొంచెం గోల్డ్ నేతలా కొంచెం ఉంది అక్కడక్కడ. అండ్ దాంతోపాటు ఇట్లా మధ్య మధ్యలో ఫ్లవర్స్ లాగా ఉన్నాయి ప్రింట్. అంటే మొత్తం ఉండుంటే గాడిగా అయిపోయేది. సో అక్కడక్కడ ఉండడం వల్ల కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, కిందేం లేదు, చిన్న ఇట్లా బూటీస్ లాంటివి ఆల్ ఓవర్ కుట్టున్నాయి మొత్తం ఫ్రంట్ సైడ్ అంతా. అంతే. ఎంత స్వీట్గా ఉందో. ఆఫీస్లో ఈవెంట్స్కి వేసుకెళ్ళాలన్నా బాగుంది. సో సటిల్, సో క్లాసీ. ఐ లైక్ దిస్ వన్. సో మీకు అది ఎల్లోది నచ్చిందో ఇది నచ్చిందో చెప్పండి. నాకైతే రెండు నచ్చాయి, ఏది తీసి పడేసేలా లేదు. సో ఏదని డిసైడ్ అవ్వలేకపోతున్నా, రెండుగా నచ్చాయి. నాకైతే ఎల్లోది మోర్ లైక్ అ ఫెస్టివల్ వన్. ఇంకా అది నేను ఆఫీస్కి అట్లా వేసుకెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తానేమో. బట్ ఇదైతే ఎక్కడికైనా ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు అన్నట్టు అనిపించింది. సో నేను ఇవైతే దేంతో పేర్ చేస్తానో చూపిస్తాను. సో ఇందాకట్లానే 2 బ్యాంగిల్స్ అండ్ సేమ్ యాపిల్ వాచ్ స్ట్రాప్కి ఇది స్ట్రాప్ వేసుకున్న, ఎప్పుడుదో బటర్ఫ్లైది ఉంటే గోల్డ్ది. అండ్ ఇవి కూడా సేమ్ ఇందాకట్లాగే ఏం మార్చలేదు. చైన్ ఏం వేసుకోను గైస్, ఇట్స్ నైస్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఆల్రెడీ చైన్ లాగే ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ. సో ఇందాకటివి సెట్ అయిపోయినాయి కదా, ఇంక ఉంచేసా. చెప్పులు ఏం వేసుకున్నానో చూపిస్తాను ఉండండి. వావ్, ఎంత బాగా మ్యాచ్ అయ్యాయి కదా. మీరు చూడండి ఆ ఫ్లవర్స్ అండ్ దిస్ ఫ్లోరల్ థింగ్ ఎలా దొరికాయి అనుకుంటున్నారా? చెప్పులు డ్రెస్ కోసమే స్పెసిఫిక్గా తీసుకున్నట్టుంది కదా. నో, యాక్చువల్లీ నేను చెప్పులు ఫస్ట్ రోజే తీసుకున్నా ఊరికే. ఇది కూడా అంతే. ఇది నేను మోసపోయి చెప్పులు 450కి తీసుకున్నా. బట్ యాక్చువల్లీ నెక్స్ట్ డే ఇవే నా కజిన్ మళ్ళీ ఇదే కలర్ 250కి తీసుకుంది. సో అట్లా. సో మీరేంటంటే 250కే తీసుకోండి చెప్పులు. మళ్ళీ చెప్తున్నా, సో సారీ. సో ఇప్పుడు ఏంటంటే ఇదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అయింది. నేను డ్రెస్ నెక్స్ట్ టైం తీసుకున్నా, సెకండ్ టైం వెళ్ళినప్పుడు. బట్ ఏంటో అలా సింక్ అయిపోయింది. నాకు అనిపించింది అబ్బా 250 రూపీస్ అయినా దీనికోసమే ఉన్నట్టుంది కదా. ఈ డ్రెస్కి ఈ చెప్పులు సెట్ అయినంత ఇంకే చెప్పులు సెట్ అవ్వవేమో, అసలు డ్రెస్ కోసమే కుట్టినట్టున్నాయి.
నేను యాక్చువల్లీ నుమాయిష్‌లో ఒకే రోజున చాలా ఐటెమ్స్ కొన్నాను మా కజిన్‌తో వెళ్ళి. సో, ఆ వ్లాగ్ కూడా చూసేయండి. అండ్ ఫస్ట్ డే నేను జస్ట్ వెళ్ళినప్పుడు ప్రైజెస్ అన్నీ చూపిచ్చాను. సో, అట్లా 2 సెపరేట్ వ్లాగ్స్ ఉన్నాయి. అండ్ దీనికి ముందు ఇంకొక ట్రై ఆన్ కూడా పోస్ట్ చేశాను. ఇప్పుడు నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రెసెస్ అన్నీ అందులోవన్నమాట. ఎంత ప్రైస్ పడ్డాయి, ఏంటి అని అన్నీ కవర్ చేశాను. ఈ ముందు పోస్ట్ చేసిన 3 వీడియోసే కాకుండా, ఈ వీడియో కూడా కాకుండా ఇంకొక ట్రై ఆన్ హాల్ కూడా వస్తుంది. సో, ఇన్ని ఐటెమ్స్ తీసుకున్నాను నేను నుమాయిష్‌లో. సో, ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏస్తున్న డ్రెసెస్ అన్నీ నెక్స్ట్ ట్రై ఆన్ హాల్ వీడియోలో ఉంటాయి. సో, అది కూడా మిస్ అవ్వద్దు మీరు. నేను మళ్ళీ నుమాయిష్ వెళ్తున్నాను. సో, అప్పుడు మీకు ఏ కేటగిరీ ఆఫ్ ఐటెమ్స్ కావాలో, ఏది చూపించాలి, ప్రైజెస్ అవన్నీ కూడా కమెంట్ చేయండి. అంటే మీకు కిచెన్ ఐటెమ్స్ కావాలా, సెరామిక్స్ కావాలా, ఇట్లా మీరు ఏదైనా స్పెసిఫిక్‌గా చెప్తే ఐ విల్ కవర్ దట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నా ఛానల్‌లో వెయిట్ లాస్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉంటాయి. అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 79 కిలోస్ ఉండేదాన్ని. ఇప్పుడు ఐఎమ్ 68. సో, నేను మొత్తం 11 కిలోస్ తగ్గాను. ఇంకా 8 కిలోస్ ఉంది తగ్గడానికి. ఆ అప్డేట్స్ అన్నీ నేను రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో నాది ఛానల్ మొన్ననే మానిటైజ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. సో, నేను ఇంకేమైనా వీడియోస్ మీరు చేయాలి అనుకుంటే లైక్ మేకప్, స్కిన్ కేర్ ఎట్సెట్రా అట్లాంటి మీకేమైనా వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ డెఫినెట్లీ డూ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, లవ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.